అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. మన తలరాతను కూడా మార్చగల భగవన్నామస్మరణ. అది ఎలాగో విందామా? ఒక రైతు విత్తనాలను భూమిలో నాటేటప్పుడు అవి నేలలో సరిగ్గా పడినా పడకపోయినా తలక్రిందులుగా పడ్డ మొక్క మాత్రం పైకే మొలుస్తుంది. అలాగే భగవన్నామస్మరణ ఏ విధంగా పలికినా జపించినా సత్ఫలితం తప్పకుండా పొందుతాం. భగవన్నామస్మరణ ద్వారా అన్ని అవరోధాలు తొలగిపోతాయి. అయితే కర్మ అనేది ఉన్నది కాబట్టి ఎవరి కర్మకు వారే బాధ్యులు. కాబట్టి వారి కర్మను వారితోనే రాయిస్తాడు భగవంతుడు. కారణం, ఆత్మ పరమాత్మ అంశ. మనలో పంచభూతాలు ఉంటాయి. ఈ దేహంలో ప్రాణం ఉన్నంతవరకే జీవికి నేను, నాది, ఆశ, అసూయ, ఈర్ష్య, ద్వేషం లాంటి లక్షణాలు ఉంటాయి. మన పాపపుణ్యాలకు పద్దులు రాస్తాడు చిత్రగుప్తుడు. మన ఆలోచనను బట్టి ఎక్కువగా ఏది తలుస్తామో అదే పదే గుర్తుకు వస్తుంది. మనం నిద్రలో వెంటనే లేవగానే కాసేపు ఎక్కడ ఉన్నాము, ఎటువైపు ఉన్నామో అర్థం కాదు. అందుకే మనం పడక నుంచి వెంటనే లేచి వెళ్ళకూడదు. 2 నిమిషాలు ఆగి భగవంతుడి నామాన్ని పలుకుతూ తూర్పు దిక్కుకు చూస్తూ పడక దిగాలి. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు, అధికంగా భగవన్నామస్మరణ చేసేవాళ్ళు స్వప్నంలో పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనం పొందడానికి కారణం ఇదే. ఎక్కువగా వాళ్ళు తలచే బృందావనం, మధుర, పండరీపురం, తిరుమల, అయోధ్య, శ్రీరంగం క్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు. దేహాన్ని విడిచిన జీవుడు తిరిగి పరమాత్మలో చేరలేక అధికంగా రోధిస్తాడు. విలువైన మానవ జీవితాన్ని పాపకర్మల ద్వారా వృధా చేసుకున్నందుకు బాధపడతాడు. అయితే ఆ కర్మలలో పుణ్యకార్యాలు కూడా చేసుకుని ఉంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది. కానీ వారు చేసుకున్న పాపం పుణ్యం ఆధారంగా స్వర్గం నరకం చేరుకుంటారు. కానీ వారికి వైకుంఠ ప్రాప్తి లభించదండి. వైకుంఠ ప్రాప్తి కలగాలంటే గురు పరంపరలో గురువును ఆశ్రయించి ఉండాలి. గురువు చెప్పిన మార్గంలో వెళితే తప్పకుండా వైకుంఠం చేరుతారు. నీ తలరాత నీచే రాయించబడింది. నువ్వు అనుభవిస్తున్న జీవితం నీ కర్మానుసారం నువ్వు కోరుకున్నదే. అందుకని దేవుడు నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు అని భగవంతుడిని నిందించకూడదు. బ్రతికి ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటారు మారడానికి. అలాగే ఒక బాధతో పాటు మంచి అవకాశం కూడా ఇస్తూనే ఉంటారు. అది గుర్తించాలి మీరు. ఆధ్యాత్మిక సాధన భగవన్నామస్మరణ, పారాయణాలు, సత్సంగాలు, గురుసేవ చేయడం, ఆలయ దర్శనం, ఇలా ఏదో ఒక మంచి మార్గాన్ని ఎంచుకుంటే తక్కినవన్నీ వెన్నంటే వస్తాయి. భగవన్నామస్మరణే మనసు నిలకడకు మందు. ఈ కలియుగంలో భగవన్నామస్మరణకు మించింది ఏదీ లేదు. అదే ఆధారం కూడాను. మరి మనం అందరం భగవన్నామస్మరణ చేద్దామా? మరి జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అడియేన్ రామానుజదాసి.